వెల్కమ్ టు టీవీ5 క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక బాగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసింది. మార్కెట్ చూస్తే కనుక ఓపెనింగ్ 9600 స్థాయి దగ్గర ఓపెన్ అయ్యి ఆ లెవెల్ కిందే ట్రేడ్ అవుతూ రోజంతా కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్తూ చివర 9500 స్థాయి కిందకు కూడా దిగువకి ట్రేడ్ అయ్యి తర్వాత మళ్ళీ క్లోజింగ్ సమయానికి ఒక స్వల్ప రికవరీ మనం చూసాము. ఎట్టకీలక మార్కెట్ 9500 కీలకమైన మద్దతు లెవెల్ని కొంచెం నిలదొక్కుంది. ఈ లెవెల్లో కొంచెం ఒక పాజిటివ్గా రీబౌండ్ అవడం అదొక్కటి వల్ల ఒక ఫస్ట్ పాజిటివ్ ఇండికేషన్ అనుకోవచ్చు. కాకపోతే టెక్నికల్గా మార్కెట్ ఈ కరెక్షన్ పూర్తి అయిపోయిందా, లేదంటే ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయా, ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా పడుతుందా అన్న ప్రశ్నకి రేపు చాలా కీలకము. రేపు అంటే రెండో రోజు కూడా 9500 స్థాయిని కొంచెం పరీక్షించినప్పుడు ఈ లెవెల్లో మార్కెట్ నిలదొక్కోవాలి. ఒకవేళ 9500 పైన కనుక రేపు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అంటే డే హై దగ్గర కనుక క్లోజ్ అవుతాయి, ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయినట్టు, డౌన్ ట్రెండ్కి కొంచెం తాత్కాలికంగా తెరబడినట్టు, అప్పుడు కొంచెం ఒక పాజిటివ్ ఇండికేషన్ ఉందనుకోవచ్చు. ఒకవేళ కనుక రేపు 9500 కిందే కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో కొంచెం ఒక వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా మార్కెట్ చూస్తుంటే కనుక, ఎందుకంటే షార్ట్ టర్మ్లో అంటే గత 2-3 నెలలుగా అప్ ట్రెండ్ తర్వాత గత 2 వారాల క్రితం కూడా అనుకున్నాము ఒక వీక్లీ చార్ట్లో ఒక టెక్నికల్ రివర్సల్ ఏర్పడింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం ఈ వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువే కనిపిస్తుంది. మార్కెట్ ఇప్పుడు ఇంతకాలం బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడే ఒక ఫస్ట్ టైం ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. కాబట్టి ఆ బ్రేక్ డౌన్లోంచి కొంచెం స్థిరపడడానికి, కోలుకోవడానికి, కన్సాలిడేషన్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. బహుశా మార్కెట్ నా ఉద్దేశం ఈ వారంలో కొంచెం కన్సాలిడేషన్ టు వీక్ ట్రెండ్, వీక్ బయాస్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా కొంచెం ట్రేడర్స్, షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ కొంచెం ఈ లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. అలాగే మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బాగా వీక్గా క్లోజ్ అయింది. 23300 అనేది ఇంత క్రితం ఉన్న బాటమ్. సో ఆ బాటమ్ని లాస్ట్ 3 వారాలుగా వస్తున్న ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. కాబట్టి ట్రెండ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా మంచి కరెక్షన్ ట్రెండ్లో ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక చాలా స్టాక్స్ ఒక ఫ్రెష్గా ఒక వీక్లీ చార్ట్లో కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ బ్రేక్ డౌన్ వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ లెక్కన కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ కొంచెం స్థిరపడడానికి, కన్సాలిడేషన్కి కొంచెం సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మనం ఇవాళ కొన్ని స్పెసిఫిక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మూమెంట్, వాటి యొక్క టెక్నికల్ పొజిషను, వాటిలో ఏమైనా ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుందేమో అని ఒకసారి చూద్దాం. ఇవాళ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూస్తే కనుక ఏ గ్రూప్లో ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 390 దగ్గర కొంచెం ఒక 1% పైన క్లోజ్ అయింది స్థిరంగా. టెక్నికల్గా చూస్తే కనుక ఐఓసి ఈ మధ్యకాలంలో 450 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పడింది. 380 దగ్గర లాస్ట్ వీక్, ఈ వారము ఒక స్వల్ప రికవరీ అనేది మనం చూసాము. సో ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో కనుక ఐఓసి 380 ఈ కరెంట్ లెవెల్స్లో కనుక కొంచెం స్థిరపడితే షార్ట్ టర్మ్ బై అవుతుంది. ఎందుకంటే 60 రూపాయలు పడింది, 10-15% ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ పడింది. కరెక్షన్ ట్రెండ్ తర్వాత 380 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం 380 నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి ఏమాత్రం కనుక నిలబడిందంటే ఐఓసిని షార్ట్ టర్మ్లో కరెంట్ లెవెల్స్ 380 లెవెల్స్లో బై చేస్తే 370 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ 430 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్లో బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక గెయిల్ 1.5% వరకు స్థిరంగా క్లోజ్ అయింది. గెయిల్ చూస్తే కనుక మనకి 360 దగ్గర క్లోజ్ అయింది. మరి ఈ లెవెల్లో గెయిల్ కొనొచ్చా అంటే ప్రస్తుతానికి గెయిల్ ఈ మధ్యకాలంలో 430 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడింది. 350 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తుంది. గెయిల్ చూస్తే కనుక మనకి 40-50 రూపాయల వరకు పడింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్లో కూడా సపోర్ట్ తోటి కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఐఓసి మాదిరిగానే గెయిల్ కూడా నా ఉద్దేశంలో 350 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో సపోర్ట్ తీసుకుంటుంది. బహుశా ఈ 2 రోజుల్లో ఏమాత్రం నిలబడిందంటే కనుక 350 దగ్గర బై 340 కింద, అంటే 3 ప్రైస్ మీద 3% మించకుండా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఒకసారి మనం మూడో ఫ్రంట్ లైన్ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే భారతీ ఎయిర్టెల్. ఇవాళ మనకి 1.3% వరకు భారతీ ఎయిర్టెల్ పెరిగింది. భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక టెక్నికల్గా ఇక్కడ నుంచి పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశానికి వస్తే మటుకు
భారతీ ఎయిర్టెల్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఇవాళ కొంచెం పెరిగినప్పటికీ ట్రెండ్ పెద్దగా ఏమీ మార్పు కనిపించలేదు. ట్రెండ్ చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది తర్వాత. సో కాబట్టి భారతీ ఎయిర్టెల్ని అయితే మటుకు ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ సైడ్ వేస్లో ఉంది. ఓఎన్జీసీ ఇంకొక 4వ ప్రధానమైన స్టాక్. ఓఎన్జీసీ ఈ లెవెల్లో మరి టెక్నికల్ పొజిషన్ ఫ్రంట్ లైన్ షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్కి ఒకసారి చూస్తే ఈ స్టాక్ 160 రూపాయల దగ్గర ఒక 1% పైన లాభపడి క్లోజ్ అయింది. 210 రూపాయల నుంచి పడుతున్న ఓఎన్జీసీ 150, 160 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మనకి ఇంచుమించు ఒక 40 రూపాయల వరకు పడి 20% వరకు క్షీణించడం చూసాము షార్ట్ టర్మ్లో ఈ గత 2 నెలల్లో ఓఎన్జీసీ. దీనికి బహుశా ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ నెల 2 నెలలు బట్టి క్రూడ్ ఆయిల్ బాగా పడింది. ఎంసీఎక్స్లో 3700 నుంచి 2600, 700 వరకు పడి ఈ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి ఓఎన్జీసీ కూడా గత 2 నెలలుగా హై నుంచి పడుతూ 150 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఐఓసీ లాగానే గెయిల్ లాగానే ఓఎన్జీసీ కూడా 150 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో గెయిల్ క్లోజర్ టు 150, 155 లెవెల్స్లో బై, ఎండే 150 కింద స్టాప్ లాస్, బౌన్స్ బ్యాక్ అయితే 190 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఈజీగా ఒక 10 to 50% లాభాలు వస్తాయి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ వస్తున్న స్టాక్. లాస్ట్ ఒక 1 మంత్ మార్కెట్ రియాక్షన్లో పెద్ద వీక్నెస్ ఏమి కనిపించలేదు. ట్రెండ్ బాగా బులిష్గానే ఉంది. 3200 నుంచి 3900 వరకు వెళ్ళిన హీరో మోటార్ కార్ప్ ప్రస్తుతానికి వాళ్ళు 1% లాభంతో 3700 దగ్గర పైన క్లోజ్ అయింది. స్టాక్ కొంచెం ఈ మధ్య 2-3 వారాలుగా వాలటైల్గా ఉంది, కానీ ఇంకా అప్ ట్రెండ్లోకి రాలేదు. కొంచెం ఇప్పుడే కరెక్షన్ లాస్ట్ వీక్ టెక్నికల్గా రివర్సల్ బార్ ఏర్పడింది. ఒక చిన్న బౌన్స్ చూసాం. సో టెక్నికల్గా ఫ్రెష్ ఇండికేషన్ ఏమీ కనిపించలేదు. ఈ మిగతా 3 స్టాక్స్ లాగా ఐఓసీ, గెయిల్, ఓఎన్జీసీ లాగా హీరో మోటార్ కార్ప్లో పెద్ద సిగ్నల్ కనిపించలేదు. ఇవాళ పడిన స్టాక్లో చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా పడింది. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ గత 4-5 వారాలుగా బాగా పడుతూ వస్తుంది. ఇవాళ మనం పిఎస్యు బ్యాంక్ సంబంధించిన ఒక న్యూస్ రావడం మనం చూసాం. ఆర్బీఐ దగ్గర నుంచి నోట్ రావడము, ఎన్పిఎస్ సంబంధించినంత వరకు ఈ 12 కంపెనీలకి వస్తున్న ఎన్పిఎస్ సమస్యకి బ్యాంక్స్ కూడా కొంచెం కట్ తీసుకోవాలి అన్న ఒక కామెంట్స్ రావడంతో బ్యాంక్స్ అన్నీ కూడా బాగా క్షీణించాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ లెవెల్లో కొంచెం ఇవాళ సెల్ ఆఫ్ రావడం మనం చూసాము. కానీ ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎర్లియర్ డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే హై నుంచి 200 నుంచి పడింది కాబట్టి క్లోజర్ టు 150 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అయ్యి క్లోజర్ టు 150 దగ్గర డౌన్ ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ డౌన్ ట్రెండ్ ఆగినంత మాత్రాన బై పొజిషన్ తీసుకోలేము. ఎందుకంటే ఓవరాల్గా సెంటిమెంట్ బ్యాంక్ స్టాక్స్లో వీక్గా ఉంది, టెక్నికల్గా వీక్గా ఉంది, ఫండమెంటల్గా కూడా ఇమీడియట్గా బ్యాంక్స్ అవుట్లుక్ పాజిటివ్గా లేదు. బహుశా కొంతకాలం కన్సాలిడేషన్ వస్తుందే తప్ప కానీ బుల్లిష్ ట్రెండ్ రావడానికి అంత అవకాశం లేదు. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడాని అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ బాగా పడిన స్టాక్స్లో చూస్తే కనుక ఏసీసీ చూస్తే ఈ మధ్యకాలంలో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. 1300 నుంచి 1750 వరకు వెళ్ళి ఈ 2-3 వారాలుగా తగ్గటం మనం చూసాము. సో ఏసీసీ ఇవాళ 3.7% వరకు పడి టెక్నికల్గా డౌన్వర్డ్ రివర్సల్ బాగా ఏర్పడింది. సో ఏసీసీ కానీ, ఇండియా సిమెంట్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ ఇవన్నీ కూడా టెక్నికల్గా డౌన్ సైడ్ రివర్సల్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ లాస్ట్ 1 మంత్ కన్సాలిడేషన్ తర్వాత రివర్సల్ బార్ ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతానికి సిమెంట్ స్టాక్స్లో అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ సిమెంట్ స్టాక్స్లో కనుక ఏదైనా పొజిషన్ ఉండింటే కనుక కొంచెం బాగా రన్అప్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం రివర్సల్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే నెక్స్ట్ 3వ స్టాక్ చూస్తే కనుక బాగా పడిన స్టాక్స్లో జీ ఎంటర్టైన్మెంట్ ఓవరాల్గా బుల్లిష్గా ఉన్న స్టాక్. ఫండమెంటల్గాను మీడియా ఎంటర్టైన్మెంట్లో బాగా స్ట్రాంగ్గా ఉన్న ఈ కంపెనీ ఈ గత 4 రోజులు బట్టి 550 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని తగ్గుతూ వచ్చి ఇవాళ ఒక 3.7% వరకు క్రాక్ అయ్యి 500 కీలకమైన మద్దతు కింద క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక జీ 480, 490 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్లో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ జీ కనుక ఈ రానున్న 2-3 రోజుల్లో 500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 500 పైన కనుక క్లోజ్ అవుతే అప్పుడు జీలో స్ట్రెంత్ వచ్చినట్టు. అప్పుడు షార్ట్ టర్మ్లో బై అబౌవ్ 500 రూపీస్, టార్గెట్ 540, 10%, స్టాప్ లాస్ 480 కింద పెట్టుకోండి. అలాగే ఎస్బీఐ కూడా చూసాము, ఇందాక డిస్కస్ చేసినట్టు అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చూసాం. కాబట్టి సో ఈ 2 స్టాక్స్ని ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయటం
ఉత్తమం అనిపిస్తుంది. ఒకసారి మనం కొన్ని స్పెసిఫిక్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో చూస్తే కనుక ఇవాళ బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉన్న ఈ స్టాక్ మనకి ఓవరాల్గా బాలకృష్ణ ఇండస్ట్రీస్ టైర్స్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ ఒక 2.7% వరకు పడింది. ఇది ఒకసారి చాలామంది ఇన్వెస్టర్స్ కూడా మధ్య అడిగారు ఈ స్టాక్ గురించి. ఈ స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 500 నుంచి 1700 వరకు వెళ్ళి ఇవాళ రివర్స్ ఏర్పడింది. అంటే చాలా కాలం బుల్లిష్ అయిన తర్వాత హైయర్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కారణం చేత బాలకృష్ణ ఇండస్ట్రీస్ పడింది తప్ప ఓవరాల్గా పెద్ద వీక్నెస్ ఏమీ కనిపించలేదు. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ ఐడియా చూస్తే కూడా స్టాక్ ఈ 2-3 రోజుల్లో ఒక స్వల్ప రికవరీ చూసాము. ఐడియా కూడా చూస్తే కనుక ఈ మధ్య చాలామంది ఇన్వెస్టర్స్ అడిగారు, లో ప్రైస్లో ఉంది. సో లాస్ట్ వీక్ ఐడియా మనకి ఒక టెక్నికల్గా స్లైట్గా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది కదా, ఈ లెవెల్లో బై చేయొచ్చా ఐడియా క్లోజర్ టు 80 రూపీస్లో అని చెప్పి చాలామంది ఇన్వెస్టర్స్ అడగటం మనం చూసాము. ఇవాళ ఐడియా చూస్తే కనుక 2.2% వరకు చిన్న స్టాక్స్లో బాగా పెరగటం అని చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక 80 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకున్న మాట ప్రస్తుతానికి కరెక్టే అనిపిస్తోంది. కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఐడియా బాగా వీక్గా ఉన్న స్టాక్, పెద్ద రిటర్న్స్ ఏమి ఇచ్చిన స్టాక్ కాదు. ఆ మధ్య 1-2 పాజిటివ్ న్యూస్ తోటి బౌన్స్ బ్యాక్ అయ్యి 80 నుంచి 120 వరకు, మళ్ళీ 120 నుంచి అదే స్పీడ్తో కూడా పడింది మనకి. సో ఐడియా అయితే ప్రస్తుతానికి నా ఉద్దేశం ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిది అనిపిస్తుంది. కొంచెం సైడ్ వేస్ ట్రెండ్, ఇది ఒక చిన్న స్టాక్ అయినా కొంచెం ట్రేడింగ్ రేంజ్లో వెళ్ళే స్టాక్ ఐడియా. సో ఐడియా అలాగే ఈ మధ్య మనం కొన్ని చూసాము చిన్న స్టాక్స్ హెవీ వాల్యూమ్స్ తోటి అట్రాక్ట్ అయ్యి హెవీ వాల్యూమ్స్ తోటి ఒక 3-4 రోజులు పెరిగి చిన్న ఇన్వెస్టర్లను ఆకర్షణ చేసిన స్టాక్స్ జేపీ అసోసియేట్స్, జేపీ ఇన్ఫ్రా, జిఎంఆర్, ఆమ్టెక్. సో ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా కొంచెం సడన్గా చాలా కాలం బేరిష్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాయి. అవన్నీ బాగా న్యూస్ బేస్డ్. సో వాటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వాటిని కూడా ప్రస్తుతానికి సుజలాన్, యూనిటెక్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిది. ఇవాళ పైనీర్ డిస్టిలరీస్ అనే ఒక స్టాక్ ఇవాళ మంచి స్పర్ట్ అనేది చూసాము. చిన్న స్టాక్స్లో పైనీర్ డిస్టిలరీస్ బాగా బులిష్గానే పెరిగింది. సో ప్రస్తుతానికి పైనీర్ మరి ఈ లెవెల్లో కొనొచ్చు అంటే పైనీర్ డిస్టిలరీస్ అయితే నా ఉద్దేశం ప్రస్తుతానికి ఈ స్టాక్ కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం 2-3 వారాలుగా బాగా పెరిగింది. స్టాక్ 140 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఈ స్టాక్ బాగా స్పర్ట్ అయ్యి మళ్ళీ ఈ 2 వారాలుగా కొంచెం బాగా పడింది. ఇవాళ 5% వరకు పెరిగినప్పటికీ బ్రూవరీస్ అంటే ఈ డిస్టిలరీస్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్స్, వీక్గా ఉన్న సెక్టర్. ఎప్పుడైనా సరే ఇటువంటిది ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు సడన్గా ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతాయి తప్ప కానీ మనం ఒక స్పెసిఫిక్ కారణాలు ఇది ఎందుకు పెరుగుతోందని మనం చెప్పలేము. పైనీర్ డిస్టిలరీస్ చూస్తే కనుక ఈ లాస్ట్ 2 quarters లాసెస్ ప్రకటించింది. మొన్న Q4 రిజల్ట్ చూస్తే కనుక ఇంచుమించు 11 crores వరకు కూడా లాస్ వచ్చింది. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అలాగే ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ చూస్తే కనుక ప్లాస్టిక్ బెన్స్. ఈ మధ్య చూస్తే కనుక 450 రూపాయల నుంచి 650 దాకా వెళ్ళిన ఈ స్టాక్ కొంచెం ఒకసారిగా పడటం అనేది మనం చూస్తాము. ఇవాళ పూర్తిగా ఒక ప్రాఫిట్ బుకింగ్ తోటి ప్లాస్టిక్ బెన్స్ కూడా తగ్గింది. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ ఈ 1 monthగా మార్కెట్ బేరిష్గా కొంచెం సైడ్ వేస్లో ఉన్నప్పటికీ ప్లాస్టిక్ బెన్స్ మటుకు ఈ 4-5 వారాలుగా బాగా పెరిగింది. సో ప్రస్తుతానికైతే మటుకు ప్లాస్టిక్ బెన్స్లో అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఎవరికైనా ఉన్నాయంటే కనుక నా ఉద్దేశము దీంట్లో కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. అలాగే యూనిటెక్ కూడా ఇవాళ బాగా కొంచెం పెరిగిన స్టాక్. ఇవాళ కొంచెం వాల్యూమ్స్ కూడా బాగా అట్రాక్ట్కి అయిన స్టాక్ యూనిటెక్ మటుకు ప్రస్తుతానికి నా ఉద్దేశం ఇవాళ కొంచెం ఒక 6% వరకు జంప్ అయిన స్టాక్ 5 రూపాయల దగ్గర ఉంది. సో బహుశా కంపెనీ దగ్గర నుంచి ఏదో సమ్ న్యూస్ వచ్చింది, సమ్ ల్యాండ్ని ఏదో సేల్ చేసినట్టు, సమ్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నట్టు అటువంటి వార్తలు రావడంతో మనకి యూనిటెక్ పెరిగింది. బట్ అయినప్పటికీ కొంచెం ప్రైస్ చూస్తే అట్రాక్టివ్గానే ఉంది. 6 రూపీస్ 5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ కానీ ఇటువంటివన్నీ కొంచెం స్పెక్యులేటివ్ వార్తలు. పైగా మనకి లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక ఒక ఇన్వెస్టర్ ఒక స్టాక్ తీసుకున్నప్పుడు
1 వీక్కి 2 వీక్స్కి ఒక 10% రిటర్న్ వస్తే ఎగ్జిట్ అవటం అనేది జనరల్గా అవన్నీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ. దానికి మనం పర్టికులర్ రీజన్స్ అనేది అట్రిబ్యూట్ చేయలేము. ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ అంటే కనీసం ఒక 1 మంత్ పాటైనా కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంటే అటువంటి స్టాక్స్కి తీసుకోవడం అనేది బెటర్గా స్ట్రాటజీ అవుతుంది. సో ప్రస్తుతానికి యూనిటెక్ ఇవాళ 6% వరకు పెరిగినప్పటికీ, అది పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ అవాయిడ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు పడినప్పుడు కూడా ఇదే 5%, 6% కూడా ఇటువంటి స్టాక్స్ పడుతుంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి. అలాగే ఇవాళ ఏ గ్రూప్లో జయప్రకాష్ ఇండస్ట్రీస్ ఒక టాప్ లీడర్గా ఉందనుకోవచ్చు. మనం ఈ మధ్యకాలం జేపీ అసోసియేట్స్ గురించి కూడా మనం అనుకున్నాము. జేపీ అసోసియేట్స్ కూడా కొంచెం ఈ మధ్యకాలంలో సమ్ డెట్స్ రీస్ట్రక్చరింగ్ అన్న వార్త రావడంతో ఈ 2 వారాలుగా మనకి జేపీ ఒక 11 రూపాయల నుంచి 20 రూపాయల దాకా పెరిగింది. షార్ట్ టర్మ్లో డబల్ అయింది. కానీ ఒక లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక జేపీ 90 రూపాయల నుంచి 10 రూపాయలు బిలోకి వచ్చి ఇవాళ 12% వరకు పెరిగింది. కానీ ఇవి సడన్గా ఒక 2 ఏళ్ళ తర్వాత ఒక డబల్ అయిపోవటం, 10 రూపాయల నుంచి 20 రూపాయలకి డబల్ అవటం అనేది అది జనరల్గా ఈజీగా చెప్పలేము. ఎవరు అంత మూమెంట్ని క్యాచ్ చేసి ఉంటారని అనుకున్న అనలిస్టులకి అంత ఈజీగా దొరకని ప్రశ్న కూడా సడన్గా ఎందుకు పెరిగిందని కూడా జస్ట్ ఒక పూర్తిగా ఒక స్పెక్యులేటివ్ వల్ల. సో కాబట్టి ఈ స్టాక్ కూడా షార్ట్ టర్మ్లో ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది తప్ప కానీ పూర్తిగా ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ అయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే మనకి ఇవాళ వీడియోకాన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా బాగా క్రాష్ అవ్వడం మనం చూసాము. ఆ మధ్య నెగటివ్ న్యూస్ మనకి స్టాక్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఏమీ లేకుండా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఇవాళ ఒక పాజిటివ్ న్యూస్ తోటి వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొంచెం పెరిగింది. 100 రూపాయల నుంచి మనకి స్టాక్ బిలో 20 అంటే 17 రూపాయల వరకు వచ్చి ఇవాళ ఒక 5% వరకు పెరిగింది వీడియోకాన్ ఇండస్ట్రీస్. బట్ కానీ పూర్తిగా బేరిష్గా ఉన్న స్టాక్, రిజల్ట్స్ మన ఫైనాన్షియల్ చూస్తే కనుక బాగా నెగిటివ్గా ఉన్న స్టాక్. సో టెక్నికల్గా చూస్తే కనుక పూర్తిగా ఏదో కొంచెం ఒక ఏదో న్యూస్ ఏదైనా వచ్చి ఉంటుంది, అందువల్ల కొంచెం పెరిగి ఉంటుందే తప్ప కానీ సో ఇమీడియట్గా పాజిటివ్ న్యూస్ అయితే ఏమీ కనిపించట్లేదు. వీడియోకాన్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇవాళ విమ్టా ల్యాబ్స్ కూడా ఈ మధ్య కొంచెం బాగా స్పర్ట్ అయింది. ఈ మధ్య గత కొన్ని వారాలుగా చూస్తే కనుక మంచి ఒక 20% వరకు ఒక ర్యాలీ అనేది రావడం మనం చూసాము విమ్టా ల్యాబ్స్. ఈ మధ్య మన ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అడిగారు విమ్టా ల్యాబ్స్ గురించి, కొనచ్చా అనేది ఈ లెవెల్లో కూడా. ఓవరాల్గా మనకి ఈ ఫార్మా రంగంలో ఉన్న విమ్టా ఈ ల్యాబ్స్ స్టాక్ చూస్తే కనుక మనకి 140 రూపాయల దగ్గర ఒక 3% వరకు క్లోజ్ అవటం మనం చూసాము. వాల్యుయేషన్స్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక మనకి 150 దగ్గర ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. 80 రూపాయల నుంచి 60 రూపాయల నుంచి పెరుగుతున్న స్టాక్ 150 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది విమ్టా ల్యాబ్స్. సో కాబట్టి ఉన్నాయి అంటే కనుక కొంచెం హోల్డ్ చేసుకోండి. రీజనబుల్గా ఉన్న ఫండమెంటల్ కంపెనీ, కొంచెం పెరుగుతూనే వస్తున్న కంపెనీ కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి. అలాగే ఇవాళ ఇంకొక చెప్పుకోదగ్గ స్టాకు తేజాస్ నెట్వర్క్. ఇవాళ ఈ మధ్యకాలంలో ఐపీఓ వచ్చిన తర్వాత ఇవాళ డెబ్యూ కూడా చేయడం చూస్తాము మార్కెట్లో. సో పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. మార్కెట్ పడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉన్నామని చూసాము తేజాస్ నెట్వర్క్. సో కాబట్టి దీని గురించి కూడా ఈ మధ్య మనకి ఇవాళ కూడా కొంత ఇన్వెస్టర్స్ అడిగారు. స్టాక్ ఇంచుమించు ఇష్యూ ప్రైస్లోనే ఉంది కదా, కొనచ్చా అని కూడా అడిగారు. మనం అప్పుడే కమెంట్ చేయలేము కూడా, ఎందుకంటే టెక్నికల్ కూడా పెద్ద ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు. అట్లీస్ట్ కొంతకాలం పాటు కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ని కొంచెం మూమెంట్ అబ్జర్వ్ చేస్తే కానీ మనం చెప్పలేము. రేటింగ్స్ కూడా చూస్తే కనుక అంతక్రితం ఐపీఓకి సంబంధించిన వరకు రేటింగ్స్ కూడా ఈ టెలికామ్ సంబంధించిన కంపెనీ చూస్తే కనుక రీజనబుల్గానే వచ్చింది కాబట్టి సో అంటిల్ ఫర్దర్ కొంచెం డెవలప్మెంట్ వచ్చాకని చెప్పలేము. సో ప్రస్తుతానికి తేజాస్ నెట్వర్క్ని కూడా ప్రైస్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఫైనల్గా మనం ఒకసారి రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అని ఒకసారి ఆలోచిస్తే ఇవాళ 9,500 స్థాయి దగ్గర మార్కెట్ కొంచెం రికవరీ అయింది కాబట్టి బహుశా రేపు కూడా రెండో రోజు కూడా ఈ సపోర్ట్ లెవెల్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది ఓపెనింగ్ సెషన్. ఒకవేళ రేపు కనుక ఫస్ట్ హాఫ్లో 9,500 అంటే లో నుంచి 9,500 దాటి దానిపైన కనుక ట్రేడ్ అయిందంటే కనుక అప్పుడు ఒక ఇంట్రాడే స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు 954050 వరకు వెళ్ళే అవకాశం ఉంది. సపోర్ట్ రేపు 9,480 దగ్గర ఉంది. ఇంచుమించు లో కూడా అదే. ఒకవేళ 9,480 కింద కనుక ట్రేడ్ అవుతే
మార్కెట్లో మరింత కొంచెం వీక్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో రెసిస్టెన్స్ 9520 అనుకోవచ్చు, సపోర్ట్ 9480 అనుకోవచ్చు ఇంట్రాడే కోసం. అలాగే షార్ట్ టర్మ్ కోసం మార్కెట్ ఈ 2-3 రోజుల్లో కొంచెం కన్సాలిడేషన్ అవ్వాలి. కన్సాలిడేషన్ స్థిరపడిన తర్వాత లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కాబట్టి రేపు ఎల్లుండి మార్కెట్ 9500 పైన గట్టిగా క్లోజ్ అవుతుందా లేదా, అప్పుడే మార్కెట్కి అప్ ట్రెండ్ సిగ్నల్ ఇస్తుందా లేదని రేపు ఎల్లుండి చూడాలి. సో ఇది టెక్నికల్గా ఉన్న షార్ట్ టర్మ్ పొజిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలో రేపటి ప్రోగ్రాం కలుద్దాం. థ్యాంక్ యూ.